ఓన్లీ ఇప్పుడు ఉన్న ఈ జరిగిన సమీక్ష మీద మాట్లాడతాను. ప్రపంచంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఎలినోవా ప్రమాదం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయని చెప్పేసి వాతావరణ నిపుణులు హెచ్చరించినటువంటి సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మన శాస్త్రవేత్తలు కానీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాతావరణ నిపుణులు కానీ ఎన్నడూ రాని విధంగా ఈసారి వాతావరణంలో పెను మార్పులు వస్తాయి. వర్షాలు ఈరోజు జూలై 21వ తారీఖు ఇప్పటి వరకు పడాల్సినటువంటి వర్షపాతం నమోదు కాలేదు. చాలామంది రైతులు పంట మార్పు చేయాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం చెప్పినప్పటికీ వరి వైపే మొగ్గు చూపెట్టినారు. వరి అంటే మొత్తం కూడా వాటర్పై ఆధారపడి వరిని సాగు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల లోపల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మన జగిత్యాల జిల్లాకు కానీ ఈ ప్రాంతకి జీవనది రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ లోపల నీటి మట్టం పడిపోయింది. మరి సాగునీరుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేదు. వరి వేసుకున్న రైతులకు పంట మార్పిడి చేయాలి. ఎవరైతే రైతులు వరి వేసుకోకుండా మిగిలిపోయినటువంటి రైతులు సాగు చేసుకోవడానికి రైతాంగం ఈ జిల్లాలో ఉన్నారో వారికి మా సూచన ప్రభుత్వం తరఫున మీరు వరి వైపు వెళ్ళకుండా ఇప్పుడు 21వ తారీఖు నుంచి ఆగస్టు వరకు మీ మిగిలిపోయిన భూమిలో సాగు చేసుకోవడానికి వరి కాకుండా వేరే వైపు మొక్కజొన్న కానీ నువ్వులు కానీ ఇంకా ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని చెప్పేసి రైతులకు మనవి చేస్తూ ఈ తాగునీరుకి సంబంధించినటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నది. మరి ఈ యొక్క ప్రమాదము ఈ యొక్క జూలైకో ఆగస్టుకో కాదు. ఈ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు వర్షాలు పడకపోతే ఈ యొక్క ప్రమాదము నెక్స్ట్ వచ్చిన జూన్ 27వ తారీఖు జూన్ 27వ సంవత్సరం వరకు ఈ ప్రమాదం ఉంటుంది. అంటే తాగునీరు కానీ ఈ తాగునీరు ప్రభావం కూడా తెలంగాణ ప్రజల మీద అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మనం ముందస్తుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మొన్న క్యాబినెట్లో ఈ విషయాన్ని చర్చించి ఈ విషయానికి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను అప్రమత్తం చేయాలి, రైతాంగాన్ని అప్రమత్తం చేయాలి, అన్ని వర్గాలను అప్రమత్తం చేయాలి. అదేవిధంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కానీ అధికారులను కానీ సమన్వయం చేసుకొని ప్రజలకు మోటివేట్ చేసుకుంటా ఈ విపత్తు నుంచి ఏ విధంగా బయటపడాలి, మనం అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి జలసిరి ద్వారా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా సాగునీరుకి సంబంధించినటువంటి పొలాలు ఉంటే ఆ పొలాల్లో కూడా నీళ్ళు నిల్వ ఉండే విధంగా ఏర్పాటు చేసుకునే విధంగానే ప్రభుత్వం సూచనలు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ప్రత్యేకమైనటువంటి సమావేశం మన జిల్లా మంత్రిగా మన మున్సిపాలిటీకి సంబంధించిన అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి కోరుట్ల మున్సిపాలిటీ కానీ అదేవిధంగా మెట్పల్లి మున్సిపాలిటీ కానీ ఎంపీడీఓలతో కానీ ఇంజనీర్ల అధికారులతో కానీ అగ్రికల్చర్ అధికారులతో కానీ ప్రత్యేకమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీడియా ద్వారా మేము మనవి చేసుకుంటున్నాం. ఈ అత్యంత